దేవుడు మంచి బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ నెమ్మది ఉందా చెక్ చేసుకో, సంతోషం ఉందా చెక్ చేసుకో, సమాధానం ఉందా చెక్ చేసుకో, లేదా బయటికి ఎంపుగా కనబడుతున్నామో లోపలంతా డొల్లే ఉందా చెక్ చేసుకో. కదలికి లాగిపోయినట్టే. వెంటనే టర్న్ అవ్వాలి, దేవుడి వైపు తిరగాలి. ప్రభువా నన్ను క్షమించే, మాట చూపో తలంపు ఆలోచన నేను దాటి వెళ్ళిపోయానేమో, నీ మాటను క్రాస్ అయ్యి వెళ్ళిపోయామో, నువ్వు వద్దన్నదేమన్నా చేశానేమో. పాట ఉంది కదండి, నా వలన నష్టమే కలిగిన. అంటే ఏమవుతుంది? ఒప్పుకుంటే తప్పే ఉంది, అవునా కదా? టర్న్ చేసి ఆయన ముందు ఒప్పుకోవడంలో తప్పే ఉందండి. ఆ మాటే సృష్టికి అందాన్ని తీసుకొచ్చిందంట. ఇంత సృష్టికి అందాన్ని తీసుకొచ్చిన మన జీవితానికి అందాన్ని తీసుకురాదా? తీసుకొస్తే దేవుడు అంటాడు, నువ్వు నోటితో ఒప్పుకో. నువ్వు ఒప్పుకుంటే కదా నేను చేస్తా. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే, అమ్మా ఎప్పటి నుంచి అంటే, రాత్రి నుంచి కొద్దిగా తేడాగా ఉందండి అంటే, ఏం తిన్నావు అంటదా లేదా? డాక్టర్ ఏమంటుందండి? ప్రెగ్నెంట్ లేడీ వెళ్ళింది అనుకోండి, ఏం తిన్నావమ్మా అంటే, నువ్వు తినచ్చా? తినకూడదు కదా, అట్లా రాత్రి లేట్ టైం తింటే ఇట్లానే అవుతుంది, ఇక నుంచి అయితేనే తినద్దని డాక్టర్ ఇట్లా బార్డర్ గీయగానే ఇంకా బార్డర్లోనే ఉంటుంది ఈ అమ్మాయిని 9 నెలలు. డాక్టర్ మాటకి అంత బార్డర్లో ఉంటే ఏసే మాటకి ఎంత బార్డర్లో ఉండాలి మనం? ఆ బార్డర్ దాటితే కదలేక లాగిపోతాయి. హల్లెలూయా.